శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 5వ అధ్యాయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురువులకు గురువు ఏ మహాత్ముని గొప్పతనమైనా ఆయన ఎంతమంది శిష్యులను తనంతటి వారుగా చేశారనున్న దాన్ని బట్టి అంచనా వేయాలి. లేకుంటే ఎంతటి వారు దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారోనన్న దాన్ని బట్టైనా అంచనా వేయాలి. ఈ దృష్ట్యా చూస్తే శ్రీస్వామి వలన మహాత్ములుగా రూపొందినంతమంది మరే గురువు దగ్గర అయినట్లు తోచదు. అందరిని గురించి ఈ పుస్తకంలో వ్రాయడం సాధ్యం కాదు. సుమారు 25 మంది దాకా ఈయన శిష్యులు మహోన్నత దశకొచ్చారు. అందులో ప్రతి ఒక్కరి చరిత్ర ఒక్కొక్క గ్రంథంగా వెలువడాల్సి వస్తుంది. మచ్చుకి కొంతమందిని గురించి ఇక్కడ ప్రస్తావిద్దాం. శ్రీ నరసింహ సరస్వతి పండరీపురంలో ప్రసిద్ధికెక్కిన విఠలస్వామి గొప్ప వేద పండితుడేగాక నిరంతరం యోగస్థితిలోని ఆనందములో మునిగి తేలుతుండేవారు. అట్టి వారికి కలిగే సందేహాలు ఎవరు తీర్చగలరు? ఒకనాడు ఆయన తన సందేహ నివృత్తికని స్వామి దర్శనార్థం అక్కలకోట బయలుదేరారు. స్వామి సర్వజ్ఞులు గదా. ఆ వార్త అందకమునిపే అక్కలకోట స్వామి రాజుని పిలిచి తమ ఎదుట రోడ్డు మధ్యలో ఒక లేడి చర్మాన్ని పరచమని, ఒక యోగి తమ దర్శనార్థం వస్తున్నారని చెప్పారు. మిట్ట మధ్యాహ్నపుటెండలో విఠల్ స్వామి రాజభవనానికి వచ్చి అక్కడ రోడ్డు మీద వేసిన లేడి చర్మం మీద నిల్చుని అక్కడ నుంచే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన ఏమీ అడగకముందే షట్చక్రాలలో ఒక్కటైన ఆజ్ఞాచక్రాన్ని ఎలా ఛేదించాలో వివరించే ఒక శ్లోకాన్ని స్వామి ఆయనకు చెప్పి తమ కృపాదృష్టిని ఆయన మీదకు కొన్ని నిమిషాలు ప్రసరింపజేశారు. వెంటనే ఆ యోగి సమాధిని పొంది 2 గంటల సేపు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించారు. ఉన్మని అని చెప్పబడే ఉత్తమ యోగస్థితిలో నుండి స్వామి తిరిగి మరికొంచెం సేపు విఠలస్వామికి యోగదృష్టిని ప్రసాదించడంతో విఠలస్వామికి తిరిగి లౌకిక ప్రజ్ఞ కలిగింది. అప్పుడు స్వామి ఆ యోగిని అళందిలో ఉండమని ఆజ్ఞాపించారు. అట్లాగే ఆ యోగి అఖండ నామ జప సంకీర్తనలతో 12 ఏళ్లు అళందిలో ఉండడమే గాక అందరి చేత భగవన్నామస్మరణ చేయిస్తూ ఆర్తితో భజన చేసేవారికి తాను యోగశక్తితో సృష్టించిన వస్తువులను బహుమానంగా ఇచ్చేవారు. తరువాత కొంతకాలానికి విఠలస్వామి తిరిగి స్వామి దర్శనానికి వచ్చారు. రామమందిరంలో ఉన్న స్వామి విఠల్ స్వామి ఇంకా రాకముందే ఆయన్ను ఉద్దేశించి నవ్వుతూ, ఏమిటి ఇంకా ఆ వేసెను వదల్లేదా అన్నారు. స్వామి ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వాటి భావమేమిటో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. విఠలస్వామి కొంతసేపటికి స్వామి సమక్షంలోకి వస్తూనే నమస్కారం చేస్తూ, మహారాజా, నేనందుకు సిద్ధంగానే ఉన్నాను, కానీ అందుకు మీ కటాక్షం అవసరం అన్నారు. శ్రీస్వామి ప్రేమతో నవ్వి తన భక్తులను నేల మీద జింక చర్మం పరవమని ఆజ్ఞాపించారు. విఠలస్వామి దాని మీద నిలిచి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. పైన వ్రాయబడిన స్వామి వాక్యంలో వేశ్య అన్న పదం ఆ యోగి ప్రదర్శిస్తున్న సిద్ధులకు వర్తిస్తుంది. ఈ యోగి అసలు పేరు శ్రీ నరసింహ సరస్వతి. వీరు గొప్ప సిద్ధపురుషులుగా ప్రసిద్ధికెక్కారు. బీడ్కర్ మహారాజ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రామానంద్ బీడ్కర్ బాల్యం నుంచే భగవచ్చింతన కలవాడు. చిన్నతనంలోనే ఎన్నో యాత్రలు చేసి చివరికి పూనాలో నగలు, గంధపు చెక్కల వర్తకం చేశారు. ఒకప్పుడు ధనపిపాసతో ఎంతో కష్టం మీద రాగి మొదలైన లోహాలను బంగారంగా మార్చే విద్యను సంపాదించారు. పెద్ద ధనవంతుడవడంతో ఇతర దురలవాట్లు కూడా అబ్బి వ్యాపారం కోసం గ్వాలియర్ వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి తాను బ్రతికున్నంత వరకు ఆమెను పోషిస్తానని వాగ్దానం చేశాడు. కానీ పాపభీతి అతన్ని వదల్లేదు. కొద్ది కాలానికి ఆమె చనిపోవడంతో సమస్య తీరిందనుకున్నాడు గాని అతడు కామాన్ని జయించలేకపోయాడు. ఒకసారి బీడ్కర్ ఒక సాధువుతో తన భగవచ్చింతనతో తన బలహీనతలను కూడా చెప్పుకొన్నాడు. సాధువు నవ్వి, బలహీనతను త్యాగం చేయలేని నీ వంటి వాడికి కాదు యోగం అన్నాడు. ఈ మాటలు బీడ్కర్లో ఎక్కడలేని పట్టుదలను కలిగించాయి. ఏనాటికైనా ఆ సాధువు యొక్క మన్నన పొందాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అన్నపానీయాలు మాని నిరంతరం ఆంజనేయ కవచాన్ని పఠించాడు. ఒకరోజు రాత్రి అతనికి అక్కలకోటకు పొమ్మని ఒక దివ్యమైన సూచన కలిగింది. వెంటనే అక్కలకోటకు వెళ్ళాడు కానీ స్వామి రాజాంతపురంలో ఉండడం వలన ఆ రోజు దర్శనం లేదన్నారు. వెంటనే స్వామిగారి దర్శనం అయ్యే వరకు అన్నపానీయాలు తాకనని శపథం చేసుకున్నాడు. శ్రీ స్వామి నామాన్ని స్మరిస్తూ 2 రాత్రులు గడిపాడు. అంతవరకు అతని భక్తిని పరీక్షించిన స్వామి అకస్మాత్తుగా కోటగోడ దూకి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పుడు స్వామి అడిగారు, ఎందుకు నమస్కరిస్తున్నావు అని. ఆధారం గట్టిగా ఉండాలి అన్నాడు బీడ్కర్. స్వామి ఒక వంక వేలు చూపుతూ, అటు చూడు అన్నారు. అక్కడ కొంకిన ఒక లేడి చర్మం వేలాడుతుంది. తాను యోగం అభ్యసించాలని స్వామి భావన అయి ఉండవచ్చని నిర్ధారణ చేసుకోవడానికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదు అన్నాడు బీడ్కర్. స్వామి ఎటువంటి అజ్ఞానం అని గర్జించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశారు.
అక్కడ ఉన్న చోళప్ప, సుందరాబాయి అనే భక్తులు నెమ్మదిగా బీడ్కర్ చెవిలో, నీవు గృహస్థువి, స్వామికి కోపం వస్తే నాశనమైపోతావు, జాగ్రత్త అని హెచ్చరించారు. బీడ్కర్ నమ్రతగా స్వామితో, మీరు నన్ను చంపినా సరే, రక్షించినా సరే మీ పాదాలనే శరణు వేడుతాను. కఠోరమైన మీ తిట్లను మధురమైన ఆశీస్సులుగా స్వీకరిస్తాను అని అన్నాడు. అయినా స్వామి శాంతించక, నీవు వచ్చిన పనైంది, పో ఇక్కడి నుండి అని గద్దించారు. నివ్వెరబోయి నిల్చున్న బీడ్కర్కు స్వామి యోగదృష్టితో శక్తిపాతం చేశారు. ఆ శక్తివాహినికి తట్టుకోలేక బీడ్కర్ శరీరమంతా జల్దరించింది. స్వామికి సాష్టాంగపడి బీడ్కర్ సంతోషంగా పూణే వెళ్ళిపోయాడు. అతడి ప్రయత్నం ఏమీ లేకనే అతని మనస్సు సర్వకాల సర్వావస్థలలోనూ జ్ఞాన వైరాగ్యాలతో నిండి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతర జపంలో లగ్నమైంది. ఇక్కడ మనం గమనించవలసింది ఒక రహస్యం ఉన్నది. షిరిడీ సాయిబాబా లాగానే స్వామి కూడా తరచూ భక్తులను తిట్టరాని తిట్లు తిట్టేవారు. ఒకప్పుడు సన్నిహితుడైన ఒక భక్తుడు కారణం అడిగినప్పుడు శ్రీ సాయి రహస్యాన్ని బయటపెట్టారు. అవి తిట్లు కావు, ఆశీర్వచనాలు అని. అట్లానే బీడ్కర్ని పో ఇక్కడి నుంచి అని స్వామి గద్దించినప్పుడు వెళ్ళగొట్టింది బీడ్కర్లోని అజ్ఞానాన్ని. సాయి ఒకప్పుడు తన భక్తుడి శరీరంలోని విషాన్ని అదేవిధంగా బయటకు వెళ్ళగొట్టడం ఆయన చరిత్రలో చూడవచ్చు. ఒక మాఘ పూర్ణిమ నాడు బీడ్కర్ స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి అన్నారు, ఈ మామిడికాయ సగం పండింది, పూర్తిగా పండినప్పుడు పని పూర్తి అవుతుంది అని. ఆ తర్వాత 3 సంవత్సరాలకు బీడ్కర్ తిరిగి స్వామిని దర్శించి స్వామి ఉపదేశం ఇచ్చే వరకు ఆయన సేవలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు అతడు స్వామి పాదాలు ఎంతసేపు ఒత్తినా ఆయన చాలు అనలేదు. రాత్రంతా అలానే గడిచింది. స్వామి అతని భక్తిని పరీక్షించదలిచారు కాబోలు. తెల్లవారుజామున ఒక నాగుపాము స్వామి పాదాల మధ్యకు వచ్చి పడగెత్తి బుస కొడుతూ బీడ్కర్కు ఎదురుగా నిల్చున్నది. బీడ్కర్ చలించలేదు. పైగా ఇలా అనుకున్నాడు, స్వామి సేవ చేస్తూ చనిపోవడం కూడా అదృష్టమే. అకస్మాత్తుగా స్వామి లేచి కోపంతో, నీవు మొండి రాక్షసుడివి అంటూ గట్టిగా చెంప మీద కొట్టి, మొండివాడా పో బయటికి అని అరిచారు. ఆనంద పారవస్యంతో బీడ్కర్ స్పృహ లేకుండా పడిపోయాడు. భక్తులు అతన్ని పక్క గదిలోకి తీసుకుపోయారు. మర్నాడు స్పృహ వచ్చేటప్పటికి బీడ్కర్ ఆనందంతో తనకు కలిగింది సమాధ్యవస్థ అని గుర్తించాడు. తిరిగి అతడు స్వామిని దర్శించినప్పుడు ఆయన అన్నారు, నేనేమైనా నీ పెద్దలకు రుణపడ్డానా? నా సేవ చేసుకుంటుండు. మహాత్ముల పరిభాషలో ఈ మాటలకు వచ్చిన పని పూర్తయిందని, 1000 మందికి భోజనం పెట్టించమని అర్థమట. బీడ్కర్ వెంటనే పూణే వెళ్ళి 1000 రూపాయలకు సెంట్లు కొని తిరిగి అక్కలకోటకు గుర్రం మీద బయలుదేరాడు. దారిలో గుర్రం బెదిరి సీసాలు పగిలి అతనికి పెద్ద నష్టం కలిగింది. అయినా చివరికి ఎలాగో స్వామికి మాత్రం భోజనం పెట్టాడు. తర్వాత స్వామి నవ్వుతూ, నీవు నాకు అన్నం పెట్టావు కానీ దక్షిణ ఇంకా ఇవ్వలేదు. గురుదక్షిణ ఎంత ఇస్తావు? తగినంత ఇవ్వగలవా అన్నారు. బీడ్కర్ నమస్కరించి, మీరు ఆజ్ఞాపించినంత అన్నాడు. స్వామి అతనికేసి సందేహించినట్లుగా చూచి, ఇవ్వలేవు అన్నారు. కానీ బీడ్కర్ ముమ్మారు స్వామి చేతిని తాకుతూ ఇస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు స్వామి అన్నారు, అయితే నాకు దక్షిణగా బంగారం చేయడం మానాలి అని. స్వామి అటువంటి కోరిక కోరతారని కలలో కూడా ఊహించని బీడ్కర్ నిర్ఘాంతపోయాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. బీడ్కర్ ఆ విద్యను వదిలివేయడానికి గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరొకసారి బీడ్కర్ గురుదర్శనార్థం వచ్చినప్పుడు స్వామి అతనిని తమ దర్శనానికి ఇక ముందు రావద్దని, నర్మదా నది ప్రదక్షిణం చేయమని ఆజ్ఞాపించారు. ఆజ్ఞానుసారం నర్మదా ప్రదక్షిణకు వెళ్ళిన బీడ్కర్ దారిలో పెద్ద పులుల వలన, పాముల వలన అనేక ప్రమాదాలకు గురయ్యాడు. కానీ స్వామి కృప అతన్ని రక్షిస్తూనే ఉన్నది. ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి నర్మదా నది దేవతారూపంలో అతనికి దర్శనమిచ్చింది. అంతేగాక ఆమె శ్రీ వాసుదేవానంద సరస్వతి, శ్రీ స్వామి సచ్చిదానంద వంటి మహాత్ములను బీడ్కర్కు దర్శనమివ్వమని ఆజ్ఞాపించింది. చివరికి మహేశ్వర్ అనే క్షేత్రానికి వెళ్తుండగా శ్రీ అక్కలకోట స్వామి నిర్యాణం చెందారన్న వార్త విని బీడ్కర్ పసిపిల్లవాడిలాగా శోకించాడు. ఆ రాత్రే స్వామి స్వప్నంలో కనిపించి, నేను చనిపోలేదు, నేను జీవించే ఉన్నాను అని హెచ్చరించారు. దీర్ఘంగా యాత్రలు చేశాక చివరకు పూణే దగ్గర మఠాన్ని స్థాపించి బీడ్కర్ మహారాజుగా ప్రసిద్ధికెక్కి అనేక మందిని ఉద్ధరించి ఏప్రిల్ 4, 1913 నిర్యాణం చెందారు. శ్రీ సీతారాం మహారాజ్ గొప్ప యోగిగా, జీవన్ముక్తుడిగా పేరు పొందిన శ్రీ సీతారాం మహారాజ్ మొదట సతారా నివాసి అయిన బాపూరావు వినాయక్ సుబేదారు కొడుకు. సీతారాం సవతి తల్లి పెట్టిన కష్టాలను తప్పుకొనేందుకు తన 12వ ఏట ఇల్లు వదిలి స్వామి దగ్గరకు చేరుకున్నాడు. స్వామినే తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా భావించి విశేషమైన శ్రద్ధతో ఆయన సేవ చేశాడు. అతనికి విశేషమైన విద్యాభ్యాసం కూడా లేదు. అయినా అతడి భక్తికి మెచ్చి అతని తల మీద చేయి ఉంచి స్వామి ఆశీర్వదించారు.
స్వామి ఆశీర్వచనానికి తిరిగేముంది. 6 సంవత్సరాలలోనే సీతారాం గొప్ప సిద్ధుడయ్యాడు. స్వామి తిరిగి అతన్ని ఆశీర్వదించి, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళు అని ఆజ్ఞాపించారు. సీతారాం మండలవేడా వెళ్ళి 40 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. అహర్నిశలు ఆత్మానందంలో మునిగి ఉండేవారు. ప్రజలందరూ అతన్ని సీతారాం మహారాజుగా గౌరవించి ఆయన ఆశీర్వచనానికి పాత్రులయ్యేవారు. మిట్ట మధ్యాహ్న సమయంలో కరతల భిక్ష చేసేవారు. అంటే భిక్ష పాత్ర లేకుండా చేతిలోనే భిక్ష తీసుకోవడం. భోజనానంతరం ధ్యానానికి శ్మశానానికి వెళ్ళేవారు. ఆయన అందరికీ చేసే ఉపదేశం ఒక్కటే: నిరంతరం నామం స్మరించండి, పాండిత్యం కోసం పాకులాడవద్దు, పరమేశ్వరుణ్ణి సర్వత్రా చూడండి అని. ఆయనకు తన నిర్యాణ దినం గురించి చాలా ముందే తెలుసు. ఇంకా నిర్యాణ దినం 15 రోజులుందనగా తన భక్తులతో చెప్పారు, మీ పిచ్చి సీతారాం ఇక వెళ్ళిపోతాడు అని. పండరీపురానికి 9 మైళ్ళ దూరంలో ఉన్న కరడి అనే గ్రామం వద్ద ఆయన సమాధి చేయబడ్డారు. యవన్ ఔలియా. ఔలియా అంటే అరబ్బీలో యోగి, సిద్ధపురుషుడు అని అర్థం. మైన్ దర్గి అనే ఊళ్ళో గొప్ప ఔలియాగా ప్రసిద్ధికెక్కిన యవన్ ఔలియా అసలు పేరు జమాదర్. అతను మైన్ దర్గిలో జైళ్లలో ఖైదీల మీద పర్యవేక్షకుడుగా పనిచేసేవారు. ఖైదీల చేత ఆరుబయట పనిచేయించి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వాళ్లను ఖైదులో బంధించడం అతని కర్తవ్యం. ఒకరోజు ఒక ఖైదీ తప్పించుకుపోయాడు. త్వరలో ఉద్యోగం నుంచి రిటైర్ కానున్న జమాదార్ అంతవరకు ఏ కళంకము లేకుండా వచ్చిన అతని ఉద్యోగానికి తీరని కళంకం ఏర్పడుతుందే ఏమోనని భయపడ్డారు. దారితోచక మనోవ్యధ ఎక్కువైనప్పుడు శ్రీ స్వామి నామాన్ని నిరంతరం స్మరించడం మొదలుపెట్టి ఆ ఖైదీ తిరిగి వచ్చినట్లయితే తన ఉద్యోగాన్ని విడిచి స్వామి పాదసేవలో తన జీవిత శేషాన్ని గడుపుతానని ప్రమాణం చేసుకున్నాడు. మరుసటి ఉదయం ఒక కానిస్టేబుల్ గుర్రం మీద వెళుతూ తప్పించుకుపోయిన ఖైదీని ఒక కాలువ దగ్గర జూచి పట్టుకున్నాడు. జడ్జి ముందర జరిపిన విచారణలో తన నేరాన్ని ఒప్పుకుంటూ తాను ఎలా పట్టుబడింది ఆ ఖైదీ ఇలా చెప్పాడు: నేను మొదట పారిపోయి కాలువలో దాక్కున్నాను. అక్కడ నుండి పారిపోదామనుకున్నప్పుడు ఒక సన్యాసి కనిపించి నన్ను బెదిరించి అక్కడే ఉంచాడు. అందుకని పారిపోలేకపోయాను అని. తన ప్రార్థనను తక్షణం మన్నించిన స్వామి కృపకు జమాదారు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారాయి. తక్షణమే ఉద్యోగం విడిచి స్వామివారి సేవలో నిమగ్నుడయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు స్వామి తన చెక్క పాదుకలు అతని మీదకు విసిరి తిరిగి ఇంటికి పొమ్మని గద్దించారు. ఆ పాదుకలను ప్రసాదంగా తీసుకొని స్వామి ఆజ్ఞ ప్రకారం జమాదారు ఇంటికి వెళ్ళాడు. నిత్యము అతను ఆ పాదుకలకు పూజ చేయడం సాటి ముసల్మానులెవరికీ ఇష్టం లేకపోయింది. అతన్ని ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టారు. అయినా ఓర్పుతో వేరొక చోట తన పూజ సాగిస్తూనే ఉన్నాడు. స్వామి కరుణ వలన అతనికి అన్నం ఎప్పుడూ దొరకపోవడం జరగలేదు. కష్టాలు కోరికలు తీర్చమని వచ్చిన ప్రజలకు శ్రీస్వామి విభూతి కానీ ఆయన పాదాల క్రింద మట్టి కానీ ఇచ్చేవాడు. ఆ ప్రసాదం రామబాణంలాగా పనిచేసింది కాబోలు అతన్ని అందరూ ఒక సిద్ధపురుషుడిగా పరిగణించారు. అప్పటి నుంచి ఆయన మహారాజ్ పీర్ సాహెబ్ అని పిలువబడేవారు. జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రజలందరూ రకరకాల కానుకలతో ఆయన్ను దర్శించేవారు. పాదుకలను పూజిస్తుంటే సహించని బంధుకోటి అంతా కానుకలు చూచి తిరిగి ఆయన దగ్గర చేరాలని చూశారు. కానీ ఆయన వాళ్లను లక్ష్య పెట్టక మైన్ దర్గీలో ప్రత్యేకమైన ఒక మందిరాన్ని కట్టించి అందులో స్వామివారి పాదుకలు పెట్టించి వాటికి పెద్ద ఉత్సవాలు జరిపేవారు. శ్రీ ఆనంద భారతి. స్వామి కటాక్షానికి కులమతాలనే హద్దులు లేవు. ఆయనను తన కులాన్ని గురించి అనేక మంది ప్రశ్నిస్తే రకరకాలుగా చెప్పేవారు. అంతేగాక తాను ఉద్ధరించదలుచుకున్న వ్యక్తి యొక్క కులమతాలను ప్రధానంగా ఆయన ఎప్పుడూ ఎంచలేదన్న సంగతి పైన చెప్పిన పీర్ సాహెబ్ అను శిష్యుని చరిత్రలో మనం చూచాము. అట్లాగే జాలర్ కులానికి చెందిన లక్ష్మణ్ నిత్యము స్వామి దర్శనం చేసుకునేవాడు. ఒకసారి అతను చేపలు పట్టేందుకు సముద్రం మీదకు వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగింది. తప్పక పడవ మునుగుతుందన్న సమయంలో గట్టిగా స్వామి నామాన్ని స్మరించాడు లక్ష్మణ్. కానీ ఎక్కడ సముద్రం, ఎక్కడ స్వామి? అయినా స్వామి కరుణాసముద్రుడు గనుక, సర్వజ్ఞుడు గనుక భక్తుని ఆర్తనాదం ఎలా వినకుండా ఉండగలరు? గజేంద్రుడికేక విష్ణుమూర్తి విన్నట్లు శ్రీస్వామి కూడా అదృశ్యమైన తన అభయహస్తాన్ని అతనికి అందించారు. సరిగ్గా ఆ సమయానికి చోళప్ప ఇంట్లో స్వామి చదరంగం ఆడుతున్నారు. ఆడుతున్న వారల్లా అకస్మాత్తుగా లేచి నిలబడి లక్ష్మణ్ మునుగుతున్నాడు, లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని అరిచి మునిగిపోతున్న మనిషిని పైకి లాగినట్టు అభినయించారు. ఏమీ అర్థం కాక ఆయన కేసి చూస్తూ ఉన్న భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే స్వామి చేతి నుండి కొన్ని నిమిషాల పాటు ఉప్పు నీరు బొట్లు బొట్లుగా కారింది. 8 రోజుల తర్వాత లక్ష్మణ్ స్వామిని దర్శించి ఏడుస్తూ ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు: మీరే నన్ను కాపాడుకుంటే నేను చనిపోయేవాణ్ణి.
ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు, మీకే అర్పిస్తున్నాను, ఈ సంసారంలో ఇక ఉండను అని స్వామి చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారు. లక్ష్మణ్ అన్నమాట చెల్లించుకున్నాడు. తన జీవితకాలమంతా అక్కలకోటలోనే గడిపాడు. శ్రీ ఆనందనాథ్ మహారాజ్ వీరు పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యులకు అవసరమయ్యే మూలికలు అమ్ముతుండేవారు. ఒక వైద్యుని దగ్గర స్వామిని గురించి విని దర్శనానికి అక్కలకోట వచ్చారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని ఆయన చెరువులో కాళ్ళు కడుక్కొన్నాడు. ఇంతలో ఒక చిన్న మర్రి కొమ్మ విరిగి నెత్తిన పడటంతో ఆయన పైకి చూచారు. అక్కడ స్వామి దర్శనమిచ్చి ఆశీర్వచనంగా తన హస్తాన్ని భక్తుని శిరస్సు మీద ఉంచారు. తక్షణమే భక్తుని హృదయంలో తీవ్రమైన వైరాగ్యం చెలరేగింది. 6 సంవత్సరాల పాటు దిగంబరావస్థలో అక్కలకోటలోనే ఉండిపోయారు. ఆయన తరచూ స్వామి సమక్షంలో భజనలు చేస్తూ కీర్తనలు పాడుతుండేవారు. ఒకరోజు స్వామి తన నోట్లోంచి పంచలోహాలతో చేయబడిన 2 పాదుకలను తీసిచ్చి ఆ దిగంబర స్వామిని వేరొక చోటికి వెళ్ళి మఠం స్థాపించమని ఆజ్ఞాపించారు. ఆ పాదుకలు అరంగుళం కంటే తక్కువ ప్రమాణంలో ఉన్న స్వామి పాదాలలో ఉన్న రేఖలన్నీ యథాతథంగా వాటి మీద ముద్రించబడి ఉండటం ఆశ్చర్యకరం. ఈ దిగంబర స్వామి శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కి యవల, హెదావడే, ధావడే అనే ఊర్లలో మఠాలు స్థాపించి ధావడేలో స్వామి ప్రసాదించిన పాదుకలను ప్రతిష్ఠించారు. శ్రీస్వామి నిత్యార్చనకు అవసరమైన శ్లోకాలు, కీర్తనలు, పాటలు, బహుపరాకులు ఈయనే వ్రాశారు. స్వామి కృప వలన ప్రాప్తించిన గొప్ప శక్తులతో ప్రజలకు ఆరోగ్య సౌఖ్యాలను ప్రసాదిస్తూ మహావైభవంగా జీవించారు. వీరు 1903 సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు వెంగుర్లా అనే ఊరిలో సమాధి చెందారు. శ్రీ తాతా మహారాజ్ బొంబాయి నివాసి అయిన రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే గౌడ బ్రాహ్మణుడు వనమూలికల వర్తకం చేసేవారు. ఆయన బాల్యం నుండి శివపూజ యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. తరచుగా బొంబాయిలోని బాబునాథ్ ఆలయానికి వెళ్తుండేవాడు. ఒకసారి అతనికి శంకరుడు కలలో కనిపించి సగుణ రూపంలో అక్కలకోటలో దర్శనమిస్తానని అతన్ని అక్కడకు రమ్మని చెప్పారు. కొంతకాలానికి అతడు అక్కలకోటకు వచ్చినప్పుడు స్వామి ఆ కల గురించి ప్రస్తావించడమే కాక ప్రత్యక్షంగా శంకరుని రూపంలో దర్శనమిచ్చారు. ఆ రూపాన్ని చూచి రామచంద్రుడు భయంతో వణికిపోయాడు. విశ్వరూపాన్ని చూచి భయపడిన అర్జునునికి మరుక్షణమే సౌమ్య రూపంలో దర్శనమిచ్చిన కృష్ణుడిలాగా స్వామి కూడా ఈ భక్తుడికి విష్ణువుగాను బ్రహ్మగాను కూడా దర్శనమిచ్చారు. అప్పుడు రామచంద్రుడు స్వామి పాదాల మీద పడి, స్వామి, నాకు భయంకరమైన ఈశ్వర దర్శనం వద్దు, యతి రూపంలో దర్శనం ఇవ్వవలసింది అని ప్రార్థించాడు. స్వామి తదేకంగా అతని కేసి చూస్తూ, దర్శించేందుకేముంది, నేనే నీలోకొచ్చేస్తాను అంటూ అతని హృదయాన్ని తాకారు. తక్షణమే ఆ భక్తుడు సమాధి స్థితి పొందారు. సమాధి స్థితితో పాటు శ్రీస్వామి కటాక్షం వలన సర్వసిద్ధులను పొందిన ఈ భక్తుడు శ్రీ తాతా మహారాజుగా ప్రసిద్ధికెక్కి తన శక్తితో తన భక్తుల కోరికలు తీరుస్తూ రోగాలు నివారిస్తూ అనేక మందిని పరమార్థం వైపుకు నడిపించారు. తన భక్తుల రోగాలు నివారించడంలో తాతా మహారాజ్ ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించారు. రోగి చేతి నుంచి తీర్థాన్ని స్వీకరించి దాని ద్వారా రోగాన్ని హరించేవారు. శ్రీస్వామి నిర్యాణం చెందిన తరువాత కూడా శ్రీ తాతా మహారాజ్ తన భక్తులతో తన గురువుని గురించి ఇలా పలికేవారు: స్వామి ఇప్పటికీ ఈ లోకంలో జీవించి ఉన్నారు, నేను ఆయనను చూపగలను అని. బాలకృష్ణ బువ సురాత్కర్ బాల్యంలో స్వామి భక్తులైనప్పటికీ దయానందుని ఉపన్యాసాలు వినడం వలన యవ్వనంలో ఆ భక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఒకసారి తాతా మహారాజ్ బాలకృష్ణ బువాకు శ్రీస్వామి శక్తిని గూర్చి చెప్పడమే కాక ప్రత్యక్షంగా 8 రోజుల పాటు సమాధి స్థితిని అనుభవింపజేశారు. శ్రీ రంగోలీ మహారాజ్ కొల్హాపూర్ రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు శివరాం బావడేకర్. అతని 8వ ఏట అతని మేనత్త స్వామి దర్శనానికి అతన్ని తీసుకెళ్ళింది. ఆ పిల్లవాణ్ణి చూస్తూనే స్వామి, ఈ పిల్లవాణ్ణి నాకు ఇస్తావా అని అడిగి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని రంగోలీ మహారాజ్ అన్న పేరుతో సంబోధించారు. కుంభార్ అంటే కుమ్మరి, గల్లీలో నివసించే కుంభారస్వామి సేవ చేయమని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోమ్మని, ఆసేతు హిమాచల పర్యంతం దేశ సంచారం చేయమని ఆ పిల్లవాడితో చెప్పి శ్రీస్వామి అతడి మీద ఒక కాషాయ వస్త్రం కప్పారు. రంగోలీ మహారాజ్లో ఏ సంస్కారం మేల్కొన్నదో గాని సరిగ్గా స్వామి చెప్పినట్లే చేసి చాలా శక్తివంతుడుగా రూపొందాడు. అయినా తన శక్తిని ఎవరికీ తెలియకుండా ఉండేలాగున దాచుకున్నాడు. 1924 సంవత్సరంలో ఆయన షిరోడా వచ్చినప్పుడు గూఢచారి అని అనుకున్నారు. ఆయన ప్రభు ఆస్ గోంకర్ అనే వర్తకుడి బట్టల దుకాణంలో ఉండేవారు. అధికంగా టీ, బీడీలు త్రాగేవారు. అయినా అందుకు అవసరమయ్యే డబ్బు మాత్రం ఎవరినీ అడిగి తీసుకునేవారు కాదు. రంగోలీ మహారాజుకు ఒక వింతైన అలవాటు ఉండేది. బీడీ త్రాగాక దానిని ఆర్పకుండా అవతల పారేసేవారు.
ఒకసారి ఆ వర్తకుడు ఆయన అలా చెయ్యవద్దని వారించాడు. దానికి రంగోలీ మహారాజు ఇలా సమాధానం చెప్పారు: రామా, ఆంజనేయుడు నిన్ను మంచి దెబ్బ కొడతాడని, నీ అంగడి లేకుండా పోతుందని తెలుసుకో. ఆయన అన్నట్టుగానే 1 సంవత్సరంలో ఆ వర్తకుడు వ్యాపారంలో దివాలా తీశాడు. రంగోలీ బాబా ఈశ్వరభావం ఉట్టిపడేట్టు చాలా అందంగా రంగోలీతో ముగ్గులు వేసేవారు. ఆయన వేసిన రంగోలీని ప్రజలంతా మంత్రముగ్ధులై చూస్తుండేవారు. 1941 సంవత్సరం ప్రాంతంలో వీరు సిద్ధి పొందినట్లు తెలుస్తుంది గాని ఆయన సమాధి ఎక్కడా లేదు.